అనంతపురం జిల్లా షెట్టూరు మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో చిన్నపిల్లలు ఆడుకుంటూ ఒకరికొకరు వాదనలు చేసుకుని గొడవపడ్డారు. అది కాస్త తల్లిదండ్రులకు తెలిసి ఇరు కుటుంబాల తల్లిదండ్రులు గొడవలకు దిగారు. దీంతో కాలనీలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇంతలోనే వేరొక గ్రామం నుండి వచ్చిన కుటుంబ సభ్యులు షెట్టూరుకు వచ్చి ప్రకాష్ పై స్థితిలో ప్రకాష్ వాళ్ళు కొట్టిన దెబ్బలను తట్టుకోలేక స్పృహ తప్పిపోయి పడిపోయాడు. గమనించిన చుట్టుప్రక్కల వారు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రకాష్ మృతి చెందినట్లు తెలిసింది. ప్రకాష్ వాళ్ళ దగ్గర వాళ్ళందరూ వచ్చినారా, జనం అందరూ వచ్చినారు. నేను యువతుల రోడ్లో వస్తూ ఉన్నాను, ఇంటి దగ్గర పోదామని. యువతులు గలాట్ చేస్తూ ఉన్నారు. గలాట్ చేస్తుంటే మోచితమ్మ చెప్పింది, మోచితమ్మ చెప్తే పెద్ద ప్రకాష్ గారు బాబా వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఎవరు జనం అంతా వచ్చి గలాట్ చేస్తున్నారు అని అంటే, నేను ఆ సందులో రాకుండా గంప రామకృష్ణ సందులో వెళ్ళి ఇట్లా వచ్చి ఆడికి పోయి వాళ్ళందరూ గదరుకొని ఇంటికి పంపించేస్తే వెళ్ళిపోయినారు. అప్పుడు వెళ్ళిపోతే నేను వెనకనే ఇంటి దగ్గర పోయినాను, అట్లా నిలబడినాను. వెనకనే వేరే పిల్లలు వచ్చి మమ్మ ప్రకాశం కొడుతున్నారు అని చెప్పి పరిగెత్తిచ్చేవాడు. పరిగెత్తిస్తే అదే వాడు గంగాధర చెప్పారా అంటే చెప్తే పంపిస్తే నేను ముందు వాడు వెనక ఆడికి పోయే లోపల వాడు ఏం చేయనాడు మాకు చెప్పలే అన్నమాట, నేను కొట్టినారు అంటే. వీళ్ళు వచ్చేసి కట్టి తీసుకొని బుర్రపాకలు కొట్టేసారు. అది గలాట వానాలు వాకలేసుకొని ఇది చేసి దాన్ని సామెతగా ఇది చేస్తే ఆవిడ పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత వారిని తీసుకుపోయి స్టేషన్లో పెట్టుకొని ఇది చేసుకున్నారు. ఆ స్టేషన్లో పెట్టినాడు ఉండరు, వెళ్ళిపోయినారు అప్పుడు బుర్రపాకలు కొట్టినారు కదా, వీని తీసుకొని హాస్పిటల్ బుర్రపాలు కొట్టినారు. ఎవరు? ఎర్రబారపల్లాడు. ఇవిడు చనిపోయినవాడు వచ్చేసి ప్రకాష్ బుర్ర పగలు కొట్టినాడు గంగాధర వాళ్ళన్న. ఓకే, ప్రకాష్ వాళ్ళన్న గంగాధర. వానికి బుర్ర పగలు కొట్టింటే మీరు ఆటోలోకి తీసుకొని వచ్చి ఎస్ఐ దగ్గర పోయి మాట్లాడించి స్టేషన్ దగ్గర మాట్లాడిచి కళ్ళందరూ పోయి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తామంటే సరే పోనని చెప్పి వాటి నుంచి వచ్చినాము. ఆటగాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రకాష్ బాగలేదు, సీరియస్గా ఉందని చెప్పి ఫోన్ వచ్చింది. వాడి మా దగ్గర చెప్పకున్నట్ల వాళ్ళ జతకాల దగ్గర చెప్పినాడు. పిల్లంపించి జతకాలు ఆటో డ్రైవర్లు కదా వాళ్ళ దగ్గర అరే నాకు బాగాలేదు, హాస్పిటల్తో పోస్తాం కదా, ఏదైనా వస్తుందని అంటే చెప్పినాడు. ఆవిడ ఏదైనా వస్తుందని చెప్తే వాళ్ళు మంగళూరు హరిగాడు వాళ్ళు వీళ్ళంతా వాళ్ళ డ్రైవర్లు కలిసి హాస్పిటల్ తోలుకపోతే అప్పుడు మేడం చూసింది. మేడం చూసి జల్దును వెనకనే